డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎవరు కూడా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో నిన్న మాటలకు మరి నిరసన చెప్పుకుంటూ మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి మరి అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని చెప్పని మీరు అంబేద్కర్ని పూజిస్తారు. అంబేద్కర్ కన్నా మరి దేవుని పూజిస్తే 7 తరాల వరకు మోక్షం అని చెప్పన్నారు. మరి నీకు రాజ్యాంగంతోనే నువ్వు ముందుకొచ్చినావు, నువ్వు పార్లమెంట్లో కూర్చుంటున్నావు. నీకు ఇలా 2 సార్లు మంత్రి పదవి వచ్చిందంటే కారణం ఏంది? రాజ్యాంగంతోనే. మరి నువ్వు ఒక అంబేద్కర్ గారిని విమర్శించడం అది నీకు తగదు. కాబట్టి ఏంటంటే బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి. మోడీ గారిని కూడా కోరుతున్నాము. ఆయన ఏంటంటే ప్రభుత్వం నుండి ఆయన బర్తరఫ్ చేయాలి. మాకు మన అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. ఇటువంటి పునరావృతం జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ దళిత సంఘాలు అంటే అంబేద్కర్ గారు దళిత కులంలో పుట్టడమే తప్ప ఆయన రాసిన రాజ్యాంగం చెల్లదా? ఎందుకు దాని కొరకు అంత వివక్ష? ఈ మనవాదుల పుట్టతోనే ఇదంతా జరుగుతుంది. అంబేద్కర్ బొమ్మలు అది విగ్రహాలు గోలవట్లు కానీ కాలవెట్లు కానీ ఇవన్నిటికీ ఏంటంటే మనవాదులు ఇటువంటి కుట్ర శక్తులతోనే జరుగుతుంది. కాబట్టి ఇక ముందు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. నేడు పెగడపల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్నటి రోజున లోక్సభలో జరిగినటువంటి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అయితే లోక్సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అవహేళనగా అంబేద్కర్ 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 అంటూ అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ అమిత్ షా గారు తన సొంత రాష్ట్రం నుండి వెలివేయబడి ఏదైతే గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిద్రాహారాలు మాని రాసిన రాజ్యాంగం ద్వారానే ఈనాడు చట్టసభలకు వెళ్ళి ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఏదైతే ఆ చట్టసభలో గౌరవ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడడం యావత్ భారతదేశాన్ని ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే 7 జన్మలెత్తిన దేవుణ్ణి తెలవాలి, 7 జన్మలెత్తి దేవుణ్ణి తెలవాలని చెప్పిన అమిత్ షా గారు ఏదైతే అయోధ్యలో బాబ్రీ మసీద్ కావచ్చు, అలాగే రామ మందిరం కావచ్చు, ఇవాళ కట్టడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు బాబ్రీ మసీద్ కానీ రామ మందిరం కానీ కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, మీరు చేసే కుట్రలు, మనువాదులైనటువంటి మీ పార్టీ చేసే కుట్రలు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నంలో ఈ ఒక్కొక్క రోజు మీ విషయాన్ని మీరు వెదజల్లుతున్నారు. అది సభ్య సమాజం గమనిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే భారత ప్రధానిగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు కాళ్ళు మొక్కుల వరకే కాదు, ఈ సందర్భంగా ఏదైతే అమిత్ షా గారు మాట్లాడిన మాటలను తీసుకొని మీరు ఆయనను మీ కేంద్ర మంత్రివర్గం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా పెగడపల్లి దళిత సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. ఆలోచన విధానం అంబేద్కర్, ఆలోచన విధానం అంబేద్కర్, అమర్ హై అంబేద్కర్, అమర్ హై అమర్ హై అంబేద్కర్, అమర్ హై అంబేద్కర్, ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బర్తరఫ్ చేయాలి, అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఖబర్దార్ మనవాడి గుండెల్లారా, ఖబర్దార్ ఖబర్దార్.